ఇటీవలనే మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు 11 రోజులు జరిగాయి. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంశాల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగకుండానే తక్కువ రోజుల్లో ఈ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి మీద అనేక అనుమానాలు వ్యక్తమైన వాళ్ళ కేటాయింపులు సరిగా లేవనేటటువంటి విషయాలు ఉన్నా వాటి పట్ల స్పష్టమైనటువంటి విధానం ఎలా అమలు చేస్తారో అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పకుండానే ఈ సమావేశాలు ముగించడం అనేది జరిగింది. అట్లాగే 11 రోజుల్లో కనీసం రోజుకు 2 ప్రశ్నల సమయంలో 2 ప్రశ్నల వరకే పరిమితమైంది. 10 ప్రశ్నలైనా సమాధానాలు చెప్పాల్సి ఉంటే 2 ప్రశ్నలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అట్లాగే 0 అవర్లో కూడా ప్రజా సమస్యల మీద పెద్దగా కేంద్రీకరణ జరగలేదు. విద్యారంగానికి 15% నిధులు కావాలని చెప్పి విద్యార్థి సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉంటే అది కేవలం 8% వరకే పరిమితం చేసింది. ఆ రూపంలో ప్రభుత్వ పాఠశాలలంతా నిర్వీర్యమై ప్రైవేట్ రంగంలో విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరించింది. అంటే చర్చల్లో మాటల్లో భిన్నంగా కనిపించిన ఆచరణలో నిధులు కేటాయింపులు చూసినప్పుడు వాటికి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదు. అట్లాగే మహిళలకు 2,500 ఇస్తామన్నటువంటి స్కీమ్ ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, నిధులు ఏంటని చెప్పలేదు. వ్యవసాయ కార్మికులకు 12,000 ఇస్తామని చెప్పిన వాగ్దానం అమలు గురించి కూడా ఈ చర్చలో ఏమీ లేదు. అట్లాగే దళితులు గిరిజనులకు సంబంధించి 12 లక్షల చొప్పున ఇస్తాం, గతంలో దళిత బంధు 10 లక్షలు అన్నది గత ప్రభుత్వం, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. వాటికి సంబంధించి ఇటీవల డిక్లరేషన్ అమలుకు సంబంధించిన విషయాన్ని ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదు. గిరిజన గూడాలు తాండాలకు 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. అట్లాగే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించింది కూడా చూసినప్పుడు బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కానీ ఇక్కడ 11,400 కోట్లకి పరిమితం చేశారు. అవి కూడా ఖర్చు పెడతారనే గ్యారంటీ లేని పరిస్థితి. ఈ రూపంలో అట్లాగే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వాటి పట్ల కూడా స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి గురించి ఏమీ చర్చ జరగలేదు. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలంతా కూడా విస్మరించి మాట్లాడుతున్నారు. వాటిని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు ఈ సంవత్సరం కూడా అనేది కనబడుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 30 లక్షల కుటుంబాల ఇళ్ళు లేవని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే 4.5 లక్షల వరకే ఈ సంవత్సరం కూడా అనేటటువంటి పద్ధతిలో ప్రతిపాదన పెట్టారు. గత సంవత్సరం కూడా పెట్టారు, అమలు చేయలేదు. ఇప్పుడు కూడా ఆ పద్ధతిలోనే పెట్టారు. ఇప్పుడు అమలు జరిగే పరిస్థితి కనబడట్లేదు. అందుకని బడ్జెట్ బట్టి చూసినప్పుడు ప్రజా సమస్యలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండానే ప్రభుత్వం కాలయాపన చేసేటటువంటి వైఖరి కనబడుతుంది. అందుకని ప్రజా ఉద్యమాలు తప్పవు, ప్రజా సమస్యల మీద పోరాటాలు తప్పవు. ప్రభుత్వం ఇప్పటికైనా వాటిని సరి చేసుకొని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఉధృతంగా రాష్ట్రంలో తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి తగిన పద్ధతుల్లో ప్రజలు గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే ఈ శాసనసభ సమావేశాల్లో కొన్ని తీర్మానాలు ఉపయోగకరమైనవి కూడా జరిగాయి. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టారు. సిపిఎం పార్టీ ఆహ్వానిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్స్ అమలుకు చట్టం అనుకూలంగా వచ్చేటటువంటి పద్ధతుల్లో అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్తానని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. దాన్ని కూడా అమలు చేయాలా. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్స్ అమలు కోసం ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ మీద అలాంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకు పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. అలాగే డీలిమిటేషన్ మీద కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించి ఉత్తరాది ప్రాంతాలు వాటిని పాటించకపోవడం వల్ల
జనాభా ప్రాతిపాదికన పార్లమెంట్ సీట్లను పెంచడం అనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. దానివల్ల దక్షిణాది ప్రాంతాలు నామమాత్రంగా మారే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల యొక్క పార్లమెంట్ సీట్ల ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండానే మిగతా ప్రాంతాలంతా కూడా కలిపి మెజార్టీ అయ్యి ఆ రకంగా వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకని 25 సంవత్సరాలు వాయిదా వేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అలాగే తమిళనాడులో జరిగినటువంటి సమావేశంలో కూడా అలాంటి ప్రతిపాదన జరిగింది. సిపిఎం పార్టీలో కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ సమస్య మీద అఖిల భారత స్థాయిలో అన్ని పార్టీలతో సమావేశం వేసి దక్షిణాది ప్రాంతాలకు నష్టం జరిగినటువంటి పద్ధతుల్లో, శాస్త్రీయ పద్ధతుల్లో ఒక విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేయాలి. ఆ స్పష్టత రాకుండా ఇలాంటి స్థితి ఉన్నప్పుడు వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తే సీట్ల నిష్పత్తి ప్రకారం పెంచాలి తప్ప జనాభా నిష్పత్తి ప్రకారం పెంచడం అనే దాన్ని సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. డీలిమిటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలన్నిటి కూడా సిపిఎం పార్టీ మద్దతునిస్తూ ఆ రూపంలో అఖిలపక్షం కూడా వెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు. ఆ రూపంలో కూడా పార్టీ సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటీవలనే ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద మార్చి నెలంతా కూడా పెద్ద ఎత్తున సర్వేలు చేయడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కారం కోసం ఆందోళనలు, పోరాటాలు, పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఎండాకాలంలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం నిధులు కేటాయించి చర్యలు తీసుకోవాలి. అలాగే అనేక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజు తదితర సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడం అనేది ప్రభుత్వం చేయడం లేదు. అట్లాగే కరెంట్ సమస్యలు ఉన్నాయి. 200 యూనిట్లు కొన్ని కుటుంబాలకు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు, సరి చేయాల్సి ఉంది. అట్లాగే 500 సిలిండర్ కూడా చాలా కుటుంబాలకు అమలు జరగడం లేదని చెప్పి ప్రజలు చెప్పారు. వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్ళ స్థలాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 700 కుటుంబాలకు పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం 2007లో. పట్టాలు ఇచ్చినప్పటికీ 60 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు. కానీ అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేకుండా రామోజీ యాజమాన్యం చుట్టూ కాంపౌండ్ కట్టి, గేట్లు పెట్టి, రోడ్డును కూడా ఆక్రమించి ఈ పేద ప్రజల్ని ఆ భూముల్లో ఇల్లు కట్టనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మా భూముల మీద మేము ఇల్లు కట్టుకుంటామని అనేక సార్లు ప్రజలు వెళ్తుంటే వాళ్ళని బలవంతంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించడం, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలోనే వ్యవహరించింది. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం, అక్కడ 700 మందికి ఇచ్చినటువంటి పట్టాలన్నింటిలో ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించాలా, పోలీసులు జోక్యం లేకుండా చేయాలి, రెవెన్యూ వాళ్ళు కూడా సహకరించి అక్కడ ఆ పట్టాలలో ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ రకంగా జరగకపోతే రామోజీ ఫిలిం చుట్టూను మొత్తం పేద ప్రజలనంతా సమీకరించి ముట్టడి చేసి అయినా సరే, ఎంతటి సమస్యలు వచ్చినా సరే అక్కడ పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూనుకుంటుంది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 360 ఎకరాల ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఘటన కూడా ఉంది. ఆ సమస్యను కూడా పేదలకు పంపిణీ చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఆ చుట్టుముట్టు గ్రామాల్లో ఉండే పేదలు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమీకరించి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న 360 ఎకరాల భూమిని కూడా పేదలకు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటాం. ఆ సందర్భంగా జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వం, రామోజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ 1000 ఎకరాల భూములంతా కూడా రైతులతో తీసుకున్నారు. అక్కడ బలవంతంగా రైతుల సమస్య మీద ఒత్తిడి చేసేటటువంటి ఘటనలు కూడా జరుగుతుంది. ఇప్పటికే 15,000 ఎకరాల భూమిని సేకరణ చేశారు ఫార్మా పేరుతో.
ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో మరింత సమీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు. 2000 ఎకరాలకు సంబంధించి 800 కుటుంబాలు ఫార్మా కోసం మేము భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఉన్నారు. 800 మంది రైతులు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా చెప్పింది వాళ్ళు బలవంతంగా తీసుకోవడానికి వీల్లేదు, అందుకని ఆ రైతులకి ఆ భూములు ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా చెప్పింది, హైకోర్టు. అయినా సరే ఆ 800 మంది రైతులకు సంబంధించినటువంటి పేర్లను రిజిస్టర్స్లో, రెవెన్యూ రిజిస్టర్స్లో తొలగించారు. వాళ్ళ పేర్లు లేకుండా చేశారు. వాళ్ళ ఆ భూమి మీద రైతు భరోసా రావడం లేదు, లేదా రైతు రుణమాఫీ ఇతర సంక్షేమ పథకాలు ఇవి వాళ్ళకి అమలు జరగడం లేదు. ఆ భూముల్ని ఇతరులకు ఏమైనా అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే అమ్మడానికి వాళ్ళ పేర్లు లేకుండా చేశారు కాబట్టి ఎవరు కొనే పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా రైతుల భూముల్ని తమ భూములు కాకుండా ఇలాంటి హక్కులు లేకుండా చేసి బలవంతంగా వాళ్ళని అమ్మించుకునేటటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఆ రైతులకు సంబంధించినటువంటి పొలాల ఆ రైతుల పేర్లు రెవెన్యూ లిస్టులో ఉంచాలా, వాళ్ళు అమ్ముకునే అవకాశం కానీ వాళ్ళకి రాయితీలు కానీ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండవది, కొంతమంది రైతులు పొలాలు ఇచ్చారు ఫార్మా కోసం, వాళ్ళందరికీ కూడా 5,000 మందికి 120 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని చెప్పి పట్టాలు పంపిణీ చేశారు. కానీ 5,000 మందికి ఇప్పటి వరకు పట్టాలు భూమి చూపించలేదు. అక్కడ ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు లేదు. అందుకని 5,000 మంది రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చారు, తక్కువ ధరకి ఇచ్చారు. అక్కడ ఎకరా 5-6 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20-30 కోట్లు అని చెప్పే పరిస్థితికి పోతుంటే 8 లక్షలు 16 లక్షలకి ఎకరాలు రైతులు ఇచ్చారు. అంత తక్కువ ధరకు తీసుకొని ఒక 120 గజాల స్థలం ఇస్తాని పట్టా కాగితం చేతిలో పెట్టారు తప్ప వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేదు, భూమి చూపించడం లేదు. వెంటనే ఆ భూమి చూపించాలా, వాళ్ళ కుటుంబానికి ఒకరు ఉద్యోగం ఇవ్వాలా. అలాగే తక్కువ డబ్బులకే భూములు తీసుకున్నారు కాబట్టి 2013 చట్టం ప్రకారం వాళ్ళకు కూడా ఆ భూములకు కూడా ఖరీదు చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరుతో 300 ఇప్పుడు దాదాపు 2,000 ఎకరాల భూమిని రైతులతో తీసుకుంటున్నారు. రైతులతో చర్చించడం లేదు, వాళ్ళని పిలవడం లేదు, కనీసం ఎంత ధర ఇస్తామని కూడా చెప్పడం లేదు. ఏమీ లేకుండానే హద్దులు పెట్టేస్తున్నారు. రైతులు పోయి అడ్డుకుంటే పోలీసులు పెట్టి నెట్టేస్తున్నారు. రైతులతో మాట్లాడి ఆ భూమి రోడ్డు కోసం కావాలి కాబట్టి ఎంత నష్టపరిహారం ఇస్తారు అనే విషయాలు చర్చించకుండానే బలవంతంగా హద్దులు పెట్టేసి వాటినంతా కూడా ఇప్పుడు రోడ్లు వేసేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి దృష్టిలో ఉండి జరుగుతున్నటువంటి అంశాలే. ఒక ముఖ్యమంత్రి ఉండి రైతులతో కనీసం చర్చించకుండా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, వాళ్ళను ఒప్పించేటటువంటి పనులు చేయకుండా పోలీసుల ద్వారా బలవంతంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. వీటిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతులకు అండగా నిలబడి ఆ ప్రాంతంలో ఈ ఫ్యూచర్ సిటీలో ఫార్మా భూముల విషయంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు బలవంతంగా తీసుకుంటున్నటువంటి విషయాల మీద సిపిఎం పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ప్రజలను ఒప్పించి, రైతులను ఒప్పించి పద్ధతి ప్రకారం, చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారం అమలు చేస్తే అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా రైతుల మీద దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటామంటే మాత్రం దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని సిపిఎం పార్టీ చేపడుతుంది. ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ కనీసం 27 సంవత్సరాల నుంచి మూతపడింది. బీజేపీ అమిత్ షా అక్కడికి వచ్చి మేము బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని తెరిపిస్తాం, ఇక్కడ మాకు పార్లమెంటుకు ఓట్లు వేయండి అని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించారు. అట్లాగే స్థానికంగా ఎమ్మెల్యేని కూడా గెలిపించారు. స్థానికంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ బీజేపీ గెలిస్తే ఆ సిసిఐ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు అది హామీ అమలు చేయడం లేదు. అది దాదాపు 770 ఎకరాల భూమి, దాదాపు 1000 నుంచి 2-3 వేల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆస్తులు మనవన్నీ కూడా ఉన్నాయి. భూమి ఇప్పుడు అక్కడ ఎకరా 3-4 కోట్ల రూపాయల చొప్పున ఉంది. కానీ ఆ భూమిని అంతా కూడా, ఆ మొత్తం పరిశ్రమనంతా కూడా ఆదానికి కేవలం 42 కోట్లకే వేలం వేసి అమ్మిచ్చే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. దీనివల్ల అక్కడ ఉండేటటువంటి రైతులు మేము ఎకరకు 3,000 చొప్పున ఇచ్చాం, ఇక్కడ ఇందులో మాకు పని దొరుకుతుందని చెప్పి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు పరిశ్రమలంతా కూడా వేలం వేసేసి తక్కువ ధరకు తుక్కు కింద అమ్మేస్తున్నారు. అందుకే మా భూములు మాకు ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ పరిశ్రమను ప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు, దీక్షలు 11 రోజుల నుంచి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
కేవలం 2,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తే అక్కడ పరిశ్రమ ప్రారంభించే అవకాశం ఉంది. దాదాపు 100 సంవత్సరాలు ముడి సరుకు అక్కడ దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సున్నపురాయి ఉంది, అట్లాగే హైవేకు దగ్గరలో ఉంది, రైల్వే లైన్ ఉంది. అన్ని రకాలుగా అక్కడ ప్రజలకు ఉపయోగపడే 10,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ కూడా ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాటి మీద అక్కడుండే రైతులు అక్కడ ఉండేటటువంటి ప్రజలు అఖిలపక్షం చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా పూనుకుంటున్నారు. దానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా ఉద్యమాలకు అది కేంద్రంగా ఉంది. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడైనా అప్రజాస్వామిక విధానాలు జరిగినా అనేక చర్చలు, ఉద్యమాలు జరిగేటటువంటి కేంద్రం. తెలంగాణ ఉద్యమంలో కూడా అది కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ ఇప్పుడు మీరు ప్రదర్శనలు చేయకూడదు, నినాదాలు ఇవ్వకూడదు, ధర్నాలు చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెడుతూ సర్క్యులర్ జారీ చేశారు. వాటి మీద విద్యార్థి సంఘాలంతా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. అక్కడ ఉండేటటువంటి బీసీ కూడా స్పందించడం లేదు. వెంటనే దాన్ని ఉపసంహరించుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, బీసీ కూడా ఉపసంహరించుకోవాలి. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా అనేక భావాల మీద చర్చలు జరిగేటటువంటి కేంద్రాలుగానే యూనివర్సిటీలు ఉంటాయి. అందుకు అవకాశం ఉండాలి తప్ప అట్లా అణిచివేసే కార్యక్రమం జరిగితే అది మరింత రెచ్చిపోయే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యంతోనే ఆ సర్క్యులర్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అందుకని ముఖ్యమంత్రి వాటిని పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరో అంశం, సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల భూమిని వేలం వేసి ఇతరులకు అమ్మేసేట కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ కూడా విద్యార్థి సంఘాలంతా వ్యతిరేకిస్తున్నాయి. ఆ రకంగా అక్కడ భవిష్యత్తులో అక్కడ యూనివర్సిటీ అనేక విషయాలకు అదంతా కూడా ఆ భూమి ఉపయోగకరంగా ఉండేటటువంటి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ అంత అవకాశం కూడా ఉండడం సాధ్యం కాదు. ఆ భూమిని వేలం వేసి ఇతరులకు అమ్మేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు, కానీ ఈ రూపంలో అలాంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే అది ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లలో వీటిలో సరైనటువంటి కేటాయింపులు జరగకపోవడం, పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఈ బడ్జెట్లో కూడా విఫలమవుతున్నట్టు కనబడుతుంది. ఈ సమస్యల మీద ఇప్పుడు మార్చి నెల అంతా కూడా స్థానిక సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. స్థానిక సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నెలలో కూడా ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. వాటి మీద ఆందోళన పోరాటాలు కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 11న సామాజికోద్యమ నేత జ్యోతిబా పూలే జయంతి ఉంది. అట్లాగే ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉంది. ఏప్రిల్ 11, 14 ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనువాదానికి వ్యతిరేకంగా, అట్లాగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వీరి సామాజికోద్యమ నేతల జయంతిల సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ పిలుపునిస్తుంది. పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా మనువాదానికి వ్యతిరేకంగా, అట్లాగే బీజేపీ యొక్క మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరితో లౌకిక భావాలకు దెబ్బతీసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈ క్యాంపెయిన్ అనేది గ్రామాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ సికింద్రాబాద్లో నివాసం ఉంటూ అక్కడ రాజమండ్రి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి పగడాల ప్రవీణ్ పాస్టర్ మరణం అనేది అది హత్య, కాన్షియస్గా జరిగింది, యాక్సిడెంట్, ఇటువంటి ఆరోపణలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి.
నాకు జరిగినటువంటి ఘటన అక్కడే అయినా వాళ్ళ నివాసం ఉంటున్నది ఇక్కడ. కొంతమంది మతోన్మాదులు, మనువాదులు ఆయనను చంపేస్తామని హెచ్చరికలు చేసి, నాలుకలు కోసేస్తామని, తలను పగలగొడతామని అలాంటి బెదిరింపులు జరిగినటువంటి నేపథ్యంలో అలాంటి ఘటననే జరిగిందని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ హత్య జరిగిన దాని మీద విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి బెదిరింపుల వల్ల ఈ హత్య జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యనా, యాక్సిడెంటా అనే విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఇలాంటి ఘటనలు మొత్తం రాష్ట్రంలో పెరుగుతున్నాయి. హత్యలు పెరుగుతున్నాయి, కుల దురంకార హత్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో స్పందించడం లేదు. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. అయినా వీటిని స్పందించి పరిష్కరించే చర్యలు తీసుకునేటటువంటి వైఖరి అంతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడం లేదు. ఇప్పటికైనా ఇలాంటి అరాచకాలు, కుల దురంకార హత్యలు, మతోన్మాద అరాచక దాడులు వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ అఖిల భారత మహాసభలు ఏప్రిల్ 2 నుంచి 6 వరకు తమిళనాడులోని మదురైలో జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి కూడా ప్రాతినిధ్యం పాల్గొంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు, ప్రజా సమస్యల మీద, అట్లాగే భవిష్యత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశాల మీద ఈ మహాసభల్లో చర్చలు జరగబోతున్నాయి. ఈ మహాసభలు కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక సమస్యల మీద ఇప్పుడు మార్చి, ఏప్రిల్ అంతా కూడా సిపిఎం పార్టీగానే చేస్తున్నాం. ప్రజా సమస్యలను సర్వేలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ బలంగా ఉన్నటువంటి దగ్గర పోటీ చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నాం. ఆ రకంగా మేము మా శక్తిని ఉన్న మేరకు ఆ ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే సిపిఐ పార్టీ, అట్లాగే వామపక్ష పార్టీలు అందరం కూడా కలిసి వ్యవహరించాలనేది మా వైఖరి, మా విధానం. ఆ రకంగా భవిష్యత్తులో సిపిఐ కానీ మిగతా వామపక్షాలంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తే అభ్యంతరం లేదు, మేము కలుపుకొని పోవాలనేదే మా వైఖరి. ఆ రకంగా కూడా భవిష్యత్తులో వాళ్ళతో చర్చలు కూడా నిర్వహిస్తాం. అందుకే 200 యూనిట్లు కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పుడు మేము సర్వేలు చేస్తుంటే అది కూడా అమలు జరగడం లేదనేది కూడా వస్తుంది. అట్లాగే అది 300 యూనిట్లకు పెంచాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 300 యూనిట్లు అయితే అది కొంత అన్ని కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే సిలిండరు 500కి ఇస్తామనేది అమలు జరగడం లేదు. మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అది తప్పకుండా అమలు చేయాలి, లేకపోతే దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమం జరుగుతుంది ప్రభుత్వానికి. అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించింది కూడా, రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొత్తవి ఇస్తానని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. సన్నబియ్యం కూడా ఇస్తామని అన్నారు. నిజంగా సన్నబియ్యం ఏదో దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి ఇవ్వడం కాకుండా సన్నబియ్యమే పంపిణీ చేసినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అట్లాగే రేషన్ కార్డు మీద 14 రకాల సరుకులు ఇవ్వాలి. 14 రకాల సరుకులు ఇస్తే కానీ పేద ప్రజానికానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ధరలేమో బాగా పెరిగినాయి, వాళ్ళ వేతనాలేమో పెరగడం లేదు, ఉపాధి కూలీలకు కూడా పని దొరకడం లేదు, వాళ్ళ పని దగ్గర కూడా కనీసం మంచినీటి సౌకర్యం కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్న పరిస్థితి లేదు. అంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, కానీ వేతనాలు పెరగడం లేదు. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వమే రేషన్ కార్డు మీద ఒక బియ్యం వరకే పరిమితం చేయకుండా పప్పు, ధాన్యం, నూనె, ఇతర సరుకులు అన్నీ కూడా 14 రకాల సరుకులు ఇవ్వాలా. ఆ రకంగా ప్రజలను ఆదుకునేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అంశాలు క్రోడీకరించి దాని మీద కూడా ఒక ఆందోళన పోరాటాన్ని కూడా మేము భవిష్యత్తులో తీసుకోబోతున్నాం. అది వాళ్ళు ఆలోచించుకోవాలా. సిపిఎం పార్టీగా మాత్రం సిపిఐ, వామపక్షాలు అట్లాగే కలిసి వచ్చి కొన్ని అభ్యుదయ శక్తులతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు. ఆ రూపంలో భవిష్యత్తులో సిపిఐతో కూడా చర్చిస్తాం. అయితే సిపిఐ వాళ్ళు కొంత సర్దుబాటులోనే ఉన్నారు ప్రస్తుతానికి. అట్లాగే ప్రజా సమస్యల మీద ఆందోళన, ప్రజా సమస్యల మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి ధోరణి వాళ్ళు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వంతో వాళ్ళు ఎన్నికల సందర్భంగా కలిసి ఉన్న ప్రజా సమస్యల మీద కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. అటు వస్తారని చెప్పి భావిస్తున్నాం. ఎల్ఆర్ఎస్ గడువు కూడా ముగిసినట్టుగా చెప్తున్నారు. అది ఇంకొక 2 నెలలు పెంచాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.